అడవిలో శోక్షిత మరియు జేష్విక్ సాహసం. అనంతగిరి అడవి అంచున శోక్షిత మరియు ఆమె తమ్ముడు జేష్విక్ నిలబడి ఉన్నారు. అడవి చాలా దట్టంగా, పచ్చగా మరియు వింత శబ్దాలతో నిండి ఉంది. శోక్షిత తన వీపున ఒక చిన్న సంచిని తగిలించుకుంది. జేష్విక్ తన చేతిలో ఒక చిన్న కర్రను పట్టుకుని సాహసానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కా, మనం నిజంగా ఆ మంత్రపువ్వును కనుగొనగలమా అని అడిగాడు జేష్విక్. శోక్షిత నవ్వుతూ, ఖచ్చితంగా జేష్విక్, మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని అడవిలోకి అడుగుపెట్టారు. వాళ్లు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కొమ్మమీద అందమైన రంగురంగుల చిలుక కనిపించింది. దాని పేరు కీరవాణి. జేష్విక్ ఆ చిలుకను చూసి మురిసిపోయాడు. ఓ కీరవాణి, మాకు దారి చూపిస్తావా అని అడిగాడు జేష్విక్. దారిలో ఒక చిన్న సెలయేరు అడ్డు వచ్చింది. నీరు గలగల పారుతోంది. రాళ్ళు కొంచెం జారుడుగా ఉన్నాయి. శోక్షిత చాలా జాగ్రత్తగా జేష్విక్ చేయి పట్టుకుని అతన్ని ఒక్కో రాయిమీద అడుగు వేయిస్తూ సెలయేరు దాటించింది. సెలయేరు దాటిన తర్వాత వారికి ఒక పెద్ద ఏనుగు కనిపించింది. దాని పేరు గజేంద్రుడు. గజేంద్రుడు చాలా సాధువైన ఏనుగు. శోక్షిత ధైర్యంగా ముందుకు వెళ్లి ఏనుగు తొండాన్ని ప్రేమగా నిమిరింది. గజేంద్రుడా, మాకు ఆ మెరిసే పువ్వు ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడిగింది. గజేంద్రుడు తన తొండంతో జేష్విక్ను మెల్లగా ఎత్తి తన వీపుమీద కూర్చోబెట్టుకున్నాడు. జేష్విక్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. గజేంద్రుడు వారిని అడవిలోని దట్టమైన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ గాలిలో తీయని సువాసన వస్తోంది. మెల్లగా చీకటి పడటం మొదలైంది. అడవిలో వెలుతురు తగ్గిపోతోంది. జేష్విక్ కొంచెం భయపడి శోక్షితను గట్టిగా పట్టుకున్నాడు. భయపడకు జేష్విక్, నేను ఉన్నానుగా అంటూ శోక్షిత తన తమ్ముడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది. అకస్మాత్తుగా ఒక పెద్ద పొద వెనుక నుండి నీలిరంగు వెలుగు కనిపించింది. వాళ్లు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ అడవిలోనే అత్యంత అందమైన చంద్రకాంతి పువ్వు మెరుస్తోంది. ఆ పువ్వు చుట్టూ చిన్న చిన్న మినుగురు పురుగులు నాట్యం చేస్తున్నాయి. శోక్షిత ఆ పువ్వును జాగ్రత్తగా పట్టుకుంది. ఆ పువ్వు వెలుగులో అడవిదారి అంతా స్పష్టంగా కనిపిస్తోంది. చూడు జేష్విక్, ఈ పువ్వు మనకు దారి చూపిస్తుంది అంది శోక్షిత. జేష్విక్ కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఆ మంత్రపువ్వు వెలుగులో శోక్షిత మరియు జేష్విక్ క్షేమంగా అడవి వెలుపలికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక వాళ్లు తమ సాహసగాథను తల్లిదండ్రులకు చెప్పారు. శోక్షిత ధైర్యం మరియు జేష్విక్ ఉత్సాహం ఆ రోజు అడవిలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయాయి.